కాసేపట్లో కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. జొన్నగిరి గోల్డ్ మైన్ ను సందర్శించనున్న సీఎం అక్కడ మొదటి యూనిట్ ను ప్రారంభించనున్నారు. అనంతరం జీఈఓ మైసూర్ ప్లాంట్ రెండో యూనిట్ కు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12:20 జొన్నగిరిలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇవాళ రాత్రి జొన్నగిరిలోని సీఎం చంద్రబాబు బస చేరున్నారు. సీఎం పర్యటనకు కర్నూలు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఏపీ సర్కార్ ఖనిజ సంపదపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలోనే స్వాతంత్ర్యం తర్వాత ప్రారంభమైన తొలి ప్రైవేట్ రంగ బంగారు గని కర్నూలు జిల్లా జొన్నగిరి ఇప్పుడు ఏపీకి ప్రత్యేక గుర్తింపు తెస్తోంది. సీఎం చంద్రబాబు పర్యటనతో జొన్నగిరి గోల్డ్ మైన్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. బంగారు ఉత్పత్తి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో రాయలసీమలో కొత్త పారిశ్రామిక శకానికి నాంది పలుకుతోంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. రైట్ ప్రసాద్, ఇవాళ సీఎం చంద్రబాబు కర్నూలు పర్యటన వివరాలు ఇవ్వండి. అంటే ఆయన ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ లో ఆయన పాల్గొనబోతున్నారు, దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఏ విధంగా ఉంది? హర్ష, రాయలసీమలో పసిడి పండబోతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే తుగ్గిలి మండలం జొన్నగిరిలో నెలకొల్పుతున్నటువంటి జియో మైసూర్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి గోల్డ్ మైనింగ్ చేయడం జరుగుతూ ఉంది. మొదటసారిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లోనే బంగారు నిక్షేపాలని వెలికి తీయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుండి 10 గంటలకి బయలుదేరి జొన్నగిరికి చేరుకుంటాడు. 11:30కు ఏదైతే జియో మైసూర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో అక్కడ మైనింగ్ బంగారు నిక్షేపాలను వెలికి తీయడం జరిగింది. దీనికి సంబంధించి మొదట యూనిట్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా రెండో యూనిట్ విస్తరణలో భాగంగా దానికి శంకుస్థాపన చేయనున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. 11:30కు జొన్నగిరికి చేరుకుంటాడు. అనంతరం మొదటగా అనంతరము రెండో యూనిట్కి శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం అక్కడ జరిగేటువంటి 5,000 నుండి 10,000 మంది ముఖ్యమైనటువంటి ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలతో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అదేవిధంగా నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద ప్రైవేట్ లిమిటెడ్ బంగారు నిక్షేపాలని వెలికి తీసేటువంటి జియో మైసూర్ కంపెనీ భారతదేశంలోనే ప్రభుత్వ రంగం కాకుండా ప్రైవేటు రంగానికి ఒప్పచెప్పడం జరిగింది. దీనివలన ఉపాధి దొరుకుతుందనేది రాయలసీమ వాసులు అత్యంత వెనుకబడినటువంటి పంచ ప్రాంతం. ఈ ప్రాంతంలో బంగారు గని ఏర్పడడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాల్లో కర్నూలు జిల్లాలో మొదటి స్థానం ఉండాలని కర్నూలు జిల్లా వాసులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఏదైతే ఆ రాయిలు ఏలినటువంటి ఆ ప్రాంతంలో వజ్రాలకి పేరు, ఆ ప్రాంతంలోనే ఇప్పుడు గోల్డ్ మైనింగ్ ప్రారంభం కావడం జరిగింది. ప్రతిరోజు కూడా ఆ కేజీ బంగారం వెలికి తీసేందుకు, శుద్ధి చేసేందుకు ఇప్పటికే అధికార యంత్రంగా పూర్తిగా పనుల్ని పూర్తి చేయడం జరిగింది. ఈ నేటి నుండే బంగారాన్ని తయారు చేసే విధంగా ఆ ప్రాసెసింగ్ యూనిట్ని ప్రారంభించబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏదైతే ప్రత్యేకంగా జొన్నగిరి పైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. గోల్డ్ మైనింగ్ చేయడం వలన ప్రభుత్వానికి కూడా రాయల్టీ ద్వారా ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఉత్పత్తిలో 4% రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి రాబోతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తుండటంతో కర్నూలు జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పసిడి పండుతుంది, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతం మరింత అభివృద్ధి జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ నేతలతో కానీ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికలు రాబోతుండడంతో దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయాలనే దానిపైన కానీ నాయకులు కార్యకర్తలు సమాచారం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుసు ఉంది. అదేవిధంగా రాత్రి కూడా అక్కడే బస చేసి మరుసటి రోజున కర్ణాటకకు వెళ్ళి ఏదైతే అక్కడ ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుకు కానీ గేట్లు పరిశీలన చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అనంతరం మంత్రాలయం కానీ చేరుకుంటాడనేది తెలుస్తూ ఉంది. హర్ష, థ్యాంక్ యూ ప్రసాద్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.